ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. జేతు జేతు దేవో దేవకీ నందనోయం, జేతు జేతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప, జేతు జేతు మేఘశ్యామల కోమలాంగో, జేతు జేతు పృథివీ భారణాసో ముకుంద. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. నమో నమో వాङ्मनसाति భూమయే, నమో నమో వాङ्मनसैక భూమయే, నమో నమోऽనంత మహావిభూతయే, నమో నమోऽనంతదయైక సింధవే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం, పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సంయజ్ఞాయ కలాపేన మహతా భారతేన చ, ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే. సారథ్యమర్జునస్యాజౌ కుర్వన్ గీతామృతం దదౌ, లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః. ప్రపన్న పారిజాతాయ ఏతదోత్రైకపాణయే, జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. అందరూ ఒకసారి దాసుడు చెప్పిన తర్వాత చెప్పడం ప్రారంభించండి. అందరికీ అన్మ్యూట్ చేసే ఒక అవకాశం కూడా ఇస్తున్నాడు దాసుడు. దయచేసి టీవీ చూస్తూ ఇది వినకండి, ఏదో ఒకటి మాత్రమే వినండి. అందరికీ అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఉందండి. ఒకసారి చెప్పింది వన్ టైం రిపీట్ చేయండి. సర్వోపనిషదో గావో సర్వోపనిషదో గావో ముగ్ధా గోపాలనందన. యోగ్ధ గోపాల నందన. గోపాల బై మిస్టేక్ నా వచ్చింది, అది గోపాలనందన. పార్థో వత్సః పార్థో వత్సః ధీర్భోక్తా దిగ్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. గీతాకృతం మహత్. శ్లోకం కనబడతలేదు అడియన్. డిస్ప్లే చేసాడే దాసుడు, కనబడలేదా? లేదు స్వామి. అవునా? శ్లోకాలు కనిపించట్లేదు. అంటే ఒక్క నిమిషం షేరింగ్ లో ఏదో అంటే ఇక్కడ ఇది కదా. ఓకే, మొదటి పేజీ రీసౌండ్ కనబడుతుంది కూడా ఇక్కడ. వస్తోందండి. ఒక్క కూడా నిమిషం రెండవది. అట్లేదో పని చేద్దాం. అంటే స్క్రీన్ పెట్టేసి ఇప్పుడు కనపడుతుందా? లేదు స్వామి. ఇప్పుడు మళ్ళీ కనిపించలేదండి. ఇప్పుడు కనిపిస్తోంది. ఏం ఇప్పుడు కనిపిస్తుంది వచ్చింది చెప్పండి. స్వామి. వ్యాసం ఇప్పుడు కనబడుతుంది. శ్రీమద్ భాగవత ప్రపన్న ప్రార్థనా పారిజాత. శ్లోకాలు. ఎస్ నెక్స్ట్ కనిపించింది కదా. కనిపిస్తుందండి. స్వామి. ఓకే, సరే ఇక మ్యూట్ లో ఉండండి అందరూ. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేస్తూ గీతా జయంతి ఈ రోజున ఏకాదశి పర్వదినం, హరివాసరం. ఇటువంటి రోజున భాగవత గోష్ఠితో కలవటం, భగవన్నామ సంకీర్తన చేయటం, లేదా ఏదైనా పారాయణ చేయటం, ముఖ్యంగా విష్ణు సహస్రనామం ప్రతి ఏకాదశికి మనకు స్వరూపం. ఈ రోజున చాలా చోట్ల చాలామంది భక్తులు గోష్ఠిగా ఏర్పడి గీతా శాస్త్ర పారాయణం, భగవద్గీత శ్లోక పారాయణం ఎన్నో చోట్ల చేసి ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన గోష్ఠుల వారు కూడా ఎంతోమంది చెప్పారు దాసుడికి, పలానా చోట గోశాలలో ఏర్పాటు చేస్తున్నాము, అవకాశం ఉంటే రండి అని. ఉద్యోగ బాధ్యతల వల్ల వెళ్ళలేకపోయాడు దాసుడు. అలా పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆచార్య మంగళాశాస్త్రం కృప చేస్తూ, గీతాశాస్త్రం అంటే ఏంటి? సాధారణంగా భగవద్గీత అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, ఫలానా వాళ్ళు పోయిన తర్వాత ఆ ఇంట్లో వినపడేది, ఎవరైనా పోతే వినపడేది, అప్పుడు మాత్రమే పెట్టుకొని వినదగినది అని ఒక రకమైనటువంటి ఒక
అపోహ. ఇక రెండో అపోహ, ఆ కృష్ణార్జునులు అట్లా యుద్ధాలు ఇదిలో ఉండి ఉన్నప్పుడు ఏమో చేస్తున్నారు. శ్రీమతి కన్నాల విజయ్ గారు స్టాప్ చేద్దాం వాళ్ళ వీడియో. యోగా చేస్తున్నారు, సంతోషం. ఉన్నప్పుడు "ఆ, అలాంటి ఫోటోలు పెడితే ఇంట్లో గొడవలు అవుతాయి" అని కొందరు కదా. ఎలాంటి ఫోటో? ఓ రథం మీద కృష్ణుడు అర్జును ఉన్నటువంటి గొడవలు అవుతాయని కొందరు, ఇది ఎవరో పోయినప్పుడే వినాలని కొందరు. ఇలా కొన్ని చోట్ల వాటన్నిటినీ ఛేదించి చాలా చోట్ల చాలామంది, ఎన్నో సంస్థలు చక్కగా పిల్లలందరూ కూడా అధ్యయనం చేసి వాటిని బైహార్ట్ చేసి అవధానం చేసే రీతిలో చాలా సంస్థలు ముందుకొచ్చి వాళ్ళ నేర్పిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు మనం కూడా చెప్పలేం. మనం అంటే మిమ్మల్ని వెళ్ళిపోద్ది అనుకోండి, దాసుడు కూడా చెప్పలేడు. అలా 700 శ్లోకాలని బైహార్ట్ చేసి పలానా చాప్టర్ చెప్పండి శ్లోకం అంటే ఆ శ్లోకం చెప్పేవాళ్ళు ఉన్నారు. విభూతి యోగం 15వ శ్లోకం చెప్పేస్తారు వాళ్ళు. అర్జున విషాద యోగం ఫస్ట్ శ్లోకం ఏంటి? గీతా మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇలా ఎంతోమంది వేస్తారు. కానీ కొంతమంది ఇంకా అపోహలతో అట్లాగే ఉన్నారు. కొంతమంది సరే ఏమో అవన్నీ అర్థాలు తెలియదు, మనకు అర్థం తెలియదు, దానికి అర్థం లేని చదువు వ్యర్థం అని అలా కొంతమంది దాన్ని పక్కన పెట్టి అదేదో అంత ఉపనిషత్తుల యొక్క సారం అట, ఉపనిషత్తు అంటేనే వేదాంతం, వేదాంతం అంటేనే తలనొప్పి, అవన్నీ మనకెందుకు అనుకునేవాళ్ళు కొంతమంది. అంటే ఇప్పుడు ఈరోజు సెషన్లో దాసుడు అసలు ఇందులో ఏంటి అని గీతా సారాన్ని అంతా మీ ముందు పెట్టే ప్రయత్నం ఏం చేయడు. ఏదో కొద్ది విషయాలు మీతో పంచుకునే ఒక ప్రయత్నం. ఒక మంచి రోజు కదా, మీలాంటి భావదోత్వంలో ఒకసారి సేవించి కొన్ని విషయాలు పెద్దల ద్వారా మా ఆచార్యుల ద్వారా తెలుసుకునే విషయాలు మీ ముందు పంచుకోవడమే, అంతే. ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. ఎలా అవతరించింది మనందరికీ తెలుసు. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు నడిచింది? 18 రోజులు నడిచింది. భగవద్గీత శాస్త్రంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు చెప్పాడు? కార్తీక మాసంలో అమావాస్య రోజు చెప్పాడని. అది బయటకు వచ్చింది మార్గశిర ఏకాదశి రోజు, శుక్లపక్ష ఏకాదశి. మార్గశిర మాసం చాంద్రమానం ప్రకారంగా చంద్రుడు పౌర్ణమి తిథి రోజున మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిరం అని పేరు. మార్గాలలో శీర్షం. మార్గాలలో శీర్షం. శీర్షం అంటే ఏంటి? శిరస్థానం. ఎప్పుడైనా దీన్ని ఉత్తమాంగము అంటారు. దిస్ పార్ట్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ఉత్తమాంగము. ఎందుకు ఉత్తమాంగము అంటారు అంటే ఇంద్రియాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకెల్లా కళ్ళు ప్రధానం. ఎందుకంటే ఈ కళ్ళ జ్ఞానం అంతా దీంతోనే కదా. మళ్ళీ చెవులు శ్రవణేంద్రియం, ఘ్రాణేంద్రియం, రసేంద్రియం, త్వక్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. సెన్సరీ ఆర్గన్స్ అన్ని. పక్కన చర్మం, ఇది కూడా త్వక్కే, ఇక్కడ కూడా త్వక్కే కదా. ఇక్కడ కొట్టు నొప్పి వస్తుంది కదా, రాదా? స్పర్శ ఉంది. మిగతా అవయవాల్లో సరే కొన్ని అటు ఇటుగా ఉన్నా ఏదో కానీ బాడీలో దీన్ని వేరు చేస్తే ఉంటుందా? బాడీ నిలబడుతుందా? నిలబడదు. ఉత్తమాంగం అని పేరు. మార్గ శీర్షం. మార్గాల్లోకి వెళ్ళా ఉత్తమమైన మార్గం ఈ మాసం. ఇది నేనే అన్నాడు శ్రీకృష్ణుడు విభూతి యోగంలో. అన్నీ నేనే, కానీ అన్నీ అంటే ఏం చెప్తాం మరి, కాబట్టి శ్రేష్టమైన వాటిని కొన్ని చెప్పాడు అనమాట. దైత్యుల్లో ప్రహ్లాదుడు నేనే, అట్లా కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి మార్గం అంటే? యోగం అన్న అదే అర్థం, కలయిక, కూడుట పరమాత్మతో. వాస్తవానికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. మనం లీడ్ చేస్తున్న లైఫ్ డిఫరెంట్. అందరం కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? అసలు ఇంద్రియాలు ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి, శరీరం ఎందుకు ఏర్పడింది అన్నదానికి పురాణాల్లో చాలా చాలా చోట్ల క్లారిటీ ఇచ్చారు. ఆ పరమాత్మని చేరుకున్నట కొరకే అని. దాన్ని మాత్రం పక్కన పెట్టి మిగతా వాడు అన్నింటి వైపు మన మనసులో పరిగెడుతున్నాయి. మనము పరిగెడుతున్నాం లౌకికంగా చాలా చోట్ల, చాలా పనులు చేస్తున్నాం. అసలు ఎందుకు ఈ లైఫ్ అన్నది, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఏదో చెప్పేవాళ్ళు ఇక్కడ గ్రంథాలు చూసి చెప్తారేమో కానీ నాలాంటి వాళ్ళు కూడా తెలియదు.
అలౌకికంలో పడి కొట్టుకొని పోతూనే ఉన్నాం. ఏంటి శాస్త్రం ఏం చెప్తుంది, ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ కొన్నిసార్లు ఒక్కసారి మనం దగ్గరగా పరిచయం అవుట్ ఆఫ్ ది బాక్స్ కొంచెం ఆలోచించి గీతా శాస్త్రం అనగా మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, ఇవన్నీ ఇలా కాదు, కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఫ్రీగా, చాలా ఫ్రీగా మీరు వింటూ ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఏం చెప్పాడు గీతా శాస్త్రంలో పరమాత్మ, ఎందుకు అవతరించింది, ఎప్పుడో కార్తీక మాసంలో అమావాస్య రోజు వస్తే 11 రోజుల తర్వాత ఎందుకు వచ్చింది, అది కూడా మీ అందరికీ తెలుసు. యుద్ధం నడుస్తుంది కురుక్షేత్రంలో. 11వ రోజు అప్పటిదాకా ఏ విషయాలు అడగనటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచి అడిగాడు ఏం నడుస్తుంది అని. ఎందుకు ఆ రోజు మాత్రం అడిగాడు 11వ రోజు? భీష్ముడు కింద పడ్డాడు అని తెలిసింది. భీష్ముడికి తన తండ్రి అయినటువంటి శంతనుడి వల్ల ఒక వరం ఉంది. ఏ వరం ఉంది? స్వచ్ఛంద మరణం. స్వచ్ఛంద మరణం ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు. అది భీష్ముడికే ఉంది, మనకు లేదు. మనకున్నా కూడా ఫేజ్ 2 మెట్రో అయితే బాగుంటుంది, ఫేజ్ 3 అయితే బాగుంటుంది, ఫేజ్ 4 అయితే బాగుంటుంది. ఇవన్నీ చూసి పోతే బాగుంటుంది. మనకు రకరకాల కోరికలు ఉంటాయి. పొట్టేవాళ్ళు మన ముందు అందరూ పోతూనే ఉంటారు, మనం మాత్రం అట్లే ఉంటాం. వచ్చే వీడియో డ్రాయింగ్ ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని ఫోటోలు గోడలకు ఉన్నాయి, కానీ వీడి ఫోటో మాత్రం లేదని విచిత్రంగా మనం చూస్తుంటారు. మనకు అది యోగం లేదు, మనకు అవసరం కూడా లేదు, మనకు అవసరం కూడా లేదు. అట్లా ఒక ఉంది. అలాంటి వాడు పడిపోవటం ఏంటి? అంతకుముందు జరిగినటువంటి ఒక విషయం ఏంటి? వ్యాసుడు మహానుభావుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే. పరాశరుడి యొక్క కుమారుడు, శక్తి మహర్షి యొక్క మనవడు, అలాగే సుఖ మహర్షి యొక్క తండ్రి, వశిష్ఠుడికి మునిమనుడు, గ్రేట్ గ్రాండ్ సన్, మహానుభావుడు అని ఒక మాట అడుగుతాడు. యుద్ధం నడుస్తుంది, కళ్ళే ఉన్న కావాలా నీకు? పుట్టుగుడ్డి ధృతరాష్ట్రుడు పుట్టినప్పటి నుంచే ఒక్కసారి మాత్రం వచ్చాయి కళ్ళు, దివ్యమైన చక్షులు వచ్చాయి. శ్రీకృష్ణ పరమాత్మ రాయభారానికి వస్తాడు. ఆ సమయంలో ఆ దుర్యోధనుడు ఏదో ఒకటి చేసి కృష్ణుడిని ఇది చేయాలని చూస్తాడు అన్నమాట. రకరకాల పెట్టి ఆకర్షిద్దామని చూసి ఆఖరికి దేని కాకపోతే అక్కడ సింహాసనం వేసి కూర్చోబెట్టి కొంచెం డొల్లగా ఉన్నటువంటి దాని మీద ఆయన కూర్చోకొని కింద పడేటట్టుగా కింద మల్లయోధులను పెట్టి చేద్దామని చూస్తాడు. ఆ సమయంలో ఆ విశ్వరూపాన్ని చూసినప్పుడు అందరూ మూర్ఛిల్లిపోతారు. కొంతమంది మహానుభావులు, వ్యాసుడు, భీష్ముడు ఇలాంటి వాళ్ళు తప్ప. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు పుట్టి గుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ దివ్యమైన చక్షులు, మామూలు కళ్ళు కాదు, మామూలు కళ్ళతో పరమాత్మను చూడలేము మనం. దివ్యమైన చక్షులు ఇస్తే ఆయన చూపించాలి అనుకుంటే, ఆయన కనపడాలి అనుకుంటే కనపడతాడు, మనం కనపడాలనుకుంటే కనపడాడు. అలా చూశాడు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ వ్యాసుడు అడుగుతాడు, మరి కావాలా అంటే, ఎందుకే ఇప్పుడు వాళ్ళంతా బాగున్నప్పుడే నేను చూడాల్సింది ఈ కళ్ళతోని, ఇప్పుడు వెళ్ళి ఫైటింగ్ చేసుకుంటుంటే వాడు వీడిని కొట్టి వీడు వాడిని కొట్టి ఈ కళ్ళు నాకు అక్కర్లేదు. అదేమన్నా ఉంటే సంజయ్కి ఒక వరం ఇస్తాడు. సంజయుడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడు యొక్క రథసారథి, మంత్రి కూడా. ఆయనకు ఒక వరం ఇస్తాడు. అక్కడ జరిగిందంతా యాజ్ ఇట్ ఈస్గా నీకు తెలుస్తుంది. ఈయన ఎక్కడో కూర్చున్నాడు, అక్కడెక్కడో యుద్ధం నడుస్తుంది. వ్యాసుడు యొక్క వరం చేత వ్యాసుడి యొక్క వరం చేత ప్రతిదీ ఈయనకు కనపడుతుంది. కనపడింది కడమ చూసినట్టుగా నేను చెప్తాడు అనమాట. ఎక్కడో క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది, షార్జా అంటారు, మెల్బోర్న్, ఎంసీజీ, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. అక్కడెక్కడో క్రికెట్ నడుస్తుంది, ఇక్కడ ఇంట్లో కూర్చొని చూస్తున్నాం కదా శాటిలైట్తోని. మనకే టెక్నాలజీ ఉంటే ద్వాపరయుగంలో అంత తపస్సంపన్నులకు ఎంత టెక్నాలజీ ఉండొచ్చు, ఎంత గొప్ప అడ్వాన్స్ ఉండొచ్చు. అలా ఒక వరం ఇస్తాడు, నువ్వు ఇక్కడే కూర్చుంటావు, ఇక్కడ జరిగింది మొత్తం నీకు కనపడుతుంది. 11వ రోజు ఇట్లా అయిన తర్వాత ఇక్కడ జరిగిందంతా చెప్పడం వల్ల అందులో భాగంగానే నువ్వు ఇలా చెప్పాడయ్యా అర్జునుడికి అని చెప్తాడు. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, ఆ విషయాన్ని చెప్పడం వల్ల అట్లా ఆ రోజున బహిర్గతం వ్యక్తపరచబడింది కాబట్టి గీతా జయంతి అని అన్నారు. ఆ రోజున వ్యక్తమైంది కాబట్టి గీతా జయంతి అని అన్నారు. సరే, బాగుంది. ఎందుకు పరమాత్మ ఈ శాస్త్రాన్ని ఉపదేశించాడు, ఏ సందర్భంలో ఉపదేశించాడు, ఒకసారి దాన్ని మనం చూద్దాం. సకల ఉపనిషత్తుల సారము గీతా శాస్త్రం.
కదా. మరి ఆవు సాధారణంగా ఉపనిషత్తులకు ప్రతీక, చాలా చోట్ల వేదాంత పరిభాషలో. మరి ఆ ఆవు నుంచి వచ్చేటువంటి ఆ పాలను తాగడానికి ఒక దూడ ఉండాలి, ఆయనే అర్జునుడు. దాన్ని పితికేవాడు గోపాలుడు, దాన్ని కాచేవాడు గోపాలుడు శ్రీకృష్ణుడు. ఏం చెప్తుంది మన గీతాశాస్త్రం? యమునాచార్య స్వామి వారు గీతార్థ సంగ్రహంలో ఒక మాట చెప్పారు. మొట్టమొదటి శ్లోకం యమునాచార్యులు వారు చెప్పండి. స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచర నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. అంటే మన వర్ణాశ్రమ ధర్మాలు ఏంటి? వర్ణములు అంటే, వర్ణము అంటే రంగు అని ఒక అర్థం, వర్ణము అంటే జాతి అని ఒక అర్థము, వర్ణము ఆశ్రమం. ఇప్పుడు 4 వర్ణాలు మనకు ఉన్నాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే ఆశ్రమం. ఆశ్రమం అంటే ఏంటి? ముచ్చింతల్లో చిరంజీవి స్వామి వారి ఆశ్రమం అది కాదు, చిరంజీవి స్వామి ఆశ్రమం అది కూడా ఆశ్రమమే. ఇక్కడ ఆశ్రమం అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్పాలి కదా, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమం, ఇట్లా 4 ఆశ్రమం. ఈ వర్ణాల వాళ్ళు ఈ ఆశ్రమాల ద్వారా ఉండి వాళ్ళు చేసిన ధర్మాలు నిర్వర్తిస్తూ ఆ కర్మ ద్వారా, అజ్ఞానం ద్వారా వైరాగ్యం కలిగి అది భక్తిగా పరిణమించి దాని ద్వారా తెలుసుకోబడేటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడు తెలుపబడుతున్నాడు ఈ శాస్త్రంలో అని కదా. జ్ఞానము ఆ జ్ఞానము భక్తిగా పరిణమించడం అంటే ఏంటి అర్థం? ఎవరు వైపు వెళ్ళాలి? జ్ఞానం ప్రకాశము ఎప్పుడు కలుగుతుంది? ఆ శ్రీమన్నారాయణ గురించి తెలుసుకుంటేనే కలుగుతుంది కదా. తామరై కేళ్వన్ నోక్కుం ఉణరు అంటారు ఆళ్వారు. జ్ఞానం అంటే ఏంటి? రకరకాల జ్ఞానం ఉంది, అది కాదు. ఆ శ్రీమన్నారాయణ గురించి తెలుసుకుంటే జ్ఞానం, ఆ శ్రీమన్నారాయణ గురించి తెలుపబడుతుంది అని. బాగానే ఉంది. ఏంటిది? అస్థాన స్నేహ కారుణ్య ధర్మ ధియాకులం పార్థం ప్రపన్నముద్దేశ్య శాస్త్రావతరణం కృతం. ఏం చేశాడు? చూపించరాని వాళ్ళ మీద చూపించేటువంటి ఒక స్నేహం, ఒక ఫ్రెండ్షిప్, ఒక కరుణ, ఒక మెర్సీ, అలాంటి వాళ్ళ మీద చూపిస్తూ ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకోలేక ప్రపన్నుడైనటువంటి, అంటే శరణాగతి చేసినటువంటి పార్థుణ్ణి, అర్జునుణ్ణి ఆయన ఉద్దేశించి ఈ శాస్త్రాన్ని అవతరింపజేసిన కృష్ణ పరమాత్మ. ఇది ట్రిగ్గర్ పాయింట్, గీతాశాస్త్రం ట్రిగ్గర్ పాయింట్. సరే, మరి కొన్ని విషయాలు చూద్దాం ఒకసారి. ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ రథికుడు అంటే రథంలో కూర్చున్న వాడి కన్నా కూడా రథం నడిపేవాడి కెపబిలిటీ ఎక్కువ ఉండాలి. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? యుద్ధంలో ఎప్పుడైనా సరే మనం సాధారణంగా అనుకుంటాం నడిపేవాడు డ్రైవర్, ఈయనకు ధీటుగా ఉండాలన్నమాట. ఎప్పుడు ఎట్లా తెలుస్తుందంటే మహాభారతంలో ఒకటి మనకు త్రిపురాసుర సంహారం ఉంది. 3 అసురులు పర్వతాల రూపంలో ఉంటే అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళని సంహరించాలి అంటే వాళ్ళకి ఏదో వరాలు ఉంటాయి. ఆ 3 తిరుగుతుంటారు, ఒక సరళ రేఖలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చంపబడతారు అని. 3 రాక్షసులు 3 పర్వతాల రూపంలో ఉండి తిరుగుతూ అంతా కొలుగోలు చేస్తుంటారు. ఎట్లా వీళ్ళని తప్పించాలి అని అందరు ప్రార్థిస్తే శివుడు దగ్గరికి వెళ్తే నేను సంహరిస్తాను అంటాడు. మరి నేను రథం మీద కూర్చున్నప్పుడు నాకన్నా మరి గొప్పవాడు రథం నడిపేవాడు కాదు, ఆయన కన్నా గొప్పవాడు ఆయన తండ్రి. ఎవరైనా చతుర్ముఖ నాన్ముఖన్ బ్రహ్మ ఈజ్ డ్రైవింగ్ దట్ చారియట్, రథం నడుపుతూ ఉంటాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణ ధనుసులో ప్రవేశించి ఉంచి కరెక్ట్గా ఆ 3 వచ్చిన సరళ రేఖలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది అంతే. ఆ టైంలో శివుడు దాన్ని సంహరిస్తాడు. ఏం తెలుస్తుంది మళ్ళా? ఇక్కడ ఉన్నవాడి కన్నా అక్కడ ఉన్నవాడికి ఇంకా కెపాసిటీ ఎక్కువ ఉండాలన్నమాట. అట్లా రథికుడికి రథం నడిపేవాడు. ఇప్పుడు అర్జునుడు యొక్క రథసారథి ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఈయన ఎందుకు రథం నడుపుతున్నాడు ఫస్ట్? ఇది కూడా ఒక పాయింటే కదా. ఈయన ఎందుకు రథం నడుపుతున్నాడు ఫస్ట్? కృష్ణుడు అన్నాడు
యుద్ధం ఫిక్స్ అయిపోయింది. దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. దుర్యోధనుడు ముందు వచ్చాడు. ఎక్కడ కూర్చున్నాడు? కృష్ణుడి యొక్క తల దగ్గర కూర్చున్నాడు. కృష్ణుడు పడుకున్నాడు ఊరికే అట్లా యాక్షన్ చేస్తున్నాడు. దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. మన సంప్రదాయం ఏంటి? ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపంచే. ఇది మన సంప్రదాయం కదా. తిరుముడిగళే శరణం. తిరుముడి అంటే ఇదనమాట, తల. తిరువడి అంటే పాదం. కూర్చున్నాడు. కృష్ణుడు లేచి చూశాడు. బావా ఇప్పుడు వచ్చి ఓ బావా నేను ముందు వచ్చాను అంటాడు. ఎవరు? దుర్యోధనుడు. ఓహో నువ్వు ముందు వచ్చావు, సరే ఏం కావాలి? యుద్ధం కదా మరి, నీ సేన మొత్తం నాకు కావాలి, తీసేసుకో. హాయి ఎదుర్కొంటూ వెళ్ళిపోతాడు దుర్యోధనుడు. ఎదుర్కొంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు? కృష్ణుడి దగ్గర ఉన్న సేన అంతా కూడా వెనక్కి ఇచ్చేసాడు. ఈ పాండవుల దగ్గర పెద్ద ఏముంటుంది? పెద్దగా ఏముండవు. మా దగ్గరే బోల్డ్ సైన్యం ఉంది. పోయిన తర్వాత అర్జునుడు, "నువ్వు నా దగ్గర ఉంటే చాలు బావా." సరే, పెరుమాళ్ ఉంటే చాలు, భగవంతుడు మన దగ్గర ఉంటే చాలు. మిగతా ఏ బలము మంది మార్బలం ఏ ఉన్నా లేకున్నా శూన్యమే కదా. ఇప్పుడు ఎంతోమందికి ఐశ్వర్యం ఉంది, ఎంతోమందికి సంపద ఉంది. అన్ని సంపదలు ఉన్నా, అంత ఐశ్వర్యం ఉన్నా రకరకాల కష్టాలు ఎదుగుపడుతున్నారు. ఒకవేళ నిజంగా ఆ సంపదే, ఆ మనుషులే వీళ్ళని కాపాడగలిగే వాళ్ళు అయితే వాళ్ళకి సమస్య రాకుండా ఉండాలి కదా. కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకి సమస్య రాకుండా ఉండాలి కదా. డబ్బే ప్రధానం అనుకుంటే పోనీ ఒక 2000 మంది 3000 మంది సైన్యం గలవాడు, 1,00,000 మంది సైన్యంగా ఉన్నవాడికి సమస్య రాకుండా ఉండాలి కదా. అట్లా ఉంటుందా లోకంలో? లేదు. వీడు వెళ్ళాడు శకునుండి, పిచ్చివాడా ఈ సైన్యం ఎందుకురా, అసలు ఆయనే ఉండకుండా మళ్ళీ వెళ్ళు, ఈసారి ఏమడగమంటావు మామ, ఈసారి ఏమడగాలి నేను? ఆల్రెడీ అర్జునుడు గుర్తు చేసుకున్నాడు. ఎవరిని? కృష్ణుడిని. ఓ పని చేయరా, యుద్ధం చేద్దాం. నువ్వు యుద్ధం చేద్దాం. సరే మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఏం బావా అంటే మళ్ళీ ఒక కోరిక ఏంటి? నువ్వు కురుక్షేత్రంలో ఆయుధం పట్టొద్దు. సరే అంటాడు. ఫ్లాష్ న్యూస్, ఈటీవీ, టీవీ9, మా టీవీ, సుమన్ టీవీ అన్నిట్లో ఫ్లాష్ న్యూస్ ఏమని? కృష్ణుడు యుద్ధంలో ఆయుధం పట్టాడు. రకరకాల ఫ్లాష్ న్యూస్ వస్తాయి. కొందరు రియాక్ట్ అవుతారు, కొందరు రియాక్ట్ కాదు. భీష్ముడు రియాక్ట్ అయ్యాడు. ఏ అట్లా నేను పట్టిస్తా అన్నాడు. ఎవరన్నాడు? భీష్ముడు నేను కృష్ణుడిని ఆయుధం పట్టిస్తా అన్నాడు. సరే, తర్వాత ఆయన ఆయుధం పట్టుకుంటాడు. ఇప్పుడు కృష్ణుడు అన్నమాట నిలబెట్టుకున్నాడా లేదా అంటే, ఆయన మాట మీద ఉండడం ముఖ్యం కాదు, తన భక్తుడు మాట నిలబెట్టడం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా భక్తుడు నిలబెడుతుంటాడు. అందుకని ఈయన డ్రైవర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈయన అన్నాడు, సేనయో ఉభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ అచ్యుత, నా రథాన్ని రెండు సేనల మధ్య నిలుపు అన్నాడు. మరి డ్రైవర్ ఏంటి, ఏం చేయాలి? చెప్పినట్టు చేయాలి. తీసుకెళ్ళాడు, మధ్యలో నిలబెట్టాడు. ఇటు సైన్యం అటు సైన్యం ఉంది. వీళ్ళు వాళ్ళని చూశారు. యుద్ధం చేయాలంటే ఫస్ట్ అసలు ఎవడు మనం చేయాలంటే ఎవరితో ముందు స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, కొన్ని రూల్స్ ఉంటాయి. సూర్యోదయం తర్వాత స్టార్ట్ చేయాలి. సూర్యాస్తమయం లోపల మళ్ళీ శంఖాన్ని పూజిస్తారు, అప్పటికి స్టాప్ చేయాలి. ఇంకా శత్రువు పక్కన ఉన్నా సరే చంపొద్దు. ఒకసారి సూర్యాస్తమయం టైంలో శంఖాన్ని ఉదయాలంటే ఇంకా క్లోజ్ అనమాట. సరే మరి మరి ఎవరు సరైన వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళాడు. చూసిన తర్వాత ఒక్కసారి సడన్గా, అప్పటిదాకా మరి యుద్ధం చేయాలి కనీసం ఒక 5 ఊళ్ళు అడిగాము మేము మా అన్నయ్యని, మా రాజ్యాన్ని క్రమంగా తీసుకున్నారు, అంటే తీసుకున్నా పర్వాలేదని మేము ఊరుకున్నాం. 5 ఊళ్ళు అడిగితే అది కూడా ఇవ్వలేదు. మేము మాత్రం ఏంటి యుద్ధం చేస్తామని వెళ్ళారు. చూసిన తర్వాత ఎందుకో పాపం అర్జునుడికి ఒక మోహం ఆవేశించింది. ఫస్ట్ ఒక శ్లోకం చదువుకున్నాము, వర్ణ ఆశ్రమ ధర్మాలు అని చెప్పి. ప్రతివాడు వాడి వర్ణాశ్రమ ధర్మాలు చేయడమే భగవంతుణ్ణి సంతోషపరచుట కదా. ఇప్పుడు ఒక సంప్రదాయంలో మనం ఉన్నాం, బ్రాహ్మణుడు ఉన్నాడు. ఓకే, ఏంటి ఐడియల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? వేదాన్ని అధ్యయనం చేయడం, వేదాన్ని అధ్యాపన చేయటం, దానం స్వీకరించడం, దానం ఇవ్వటం, ఇలాంటి కొన్ని విధించబడ్డాయి. అవి చేయకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు అనుకోండి. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే వాడింటో పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా అన్ని రకరకాలు మెయింటైన్ చేయడం, రిటర్న్ గిఫ్ట్లు ప్లాన్ చేయటం, ఇవన్నీ కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేయటం.
అది వాటి స్వరూపాన్ని తగిలిందా? చేయాల్సింది ఏంటి ఫస్ట్? చేయాల్సింది ఫస్ట్ చేయాలి. ఓవర్ అండ్ అబౌవ్ ఇది వేరు. అలా బ్రాహ్మణుడికి ఒకటి, క్షత్రియుడు కూడా ఇలా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం చేసినటువంటి అర్జునుడు వీళ్ళందరినీ చూసి, అయ్యో వీళ్ళందరూ ఎవరు? నా పెదనాన్న కొడుకులు, నా పెదనాన్న కొడుకులు కదా. ఇప్పుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధార్తరాష్ట్ర అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు కుమారుడు, 100 మంది వీళ్ళంతా. ఉం? కౌరవులు అంటే మరి కురువంశం చెందిన వాళ్ళే వీళ్ళు కూడా. కౌరవులు అంటే ధృతరాష్ట్ర కొడుకులు అని చెప్పడానికి వీల్లేదు. పాండవరాజు కొడుకులు కూడా కౌరవులే అవుతారు. ఎందుకంటే కురువంశం వాడు ముఖ్య మూలపురుషుడు కాబట్టి. రఘువంశం అంటానే రాముడికి, అలా కురువంశం కాబట్టి మన జనరలైజ్ కౌరవులు అంటే అందరూ వస్తారు. మరి ఈ దుర్యోధనాదులు అంటే దుర్యోధన నుంచి 100 మంది మన మనతో కలుపుకొని ధార్తరాష్ట్ర వాళ్ళంతా 100 మంది మరి అన్నయ్యలు అవుతారు. పెద్ద కొడుకులు అన్నయ్యలు అవుతారు. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళ మామగారులు ఉంటారు, తాతగారులు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. అయ్యో మామయ్యలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, తాతగారులు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేసి వీళ్ళందరూ నేను చంపి ఆ నెత్తుడి కూడుతోనే నేను రాజ్యం పరిపాలించి ఏం సాధించాలి? నేనేం సాధించాలి? దానికన్నా దానికన్నా ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తుకొని, అయ్యా ఒక ముద్ద పెట్టండి అని బిచ్చం ఎత్తుకొని తినడం నయం కదా అని అర్జునుడు ఒక మనసులో మోహం కలిగింది. అంతే కదా. మరి వాళ్ళకి లేదా? ఇదే భావన వాళ్ళకి లేదా? అయ్యో మేము 100 మంది ఉన్నాము, మా బావయ్య కొడుకులు 5గురే, మాకున్న సైన్యం ఎక్కువ, వాళ్ళ సైన్యం తక్కువ, మేము వీళ్ళని చంపి ఆ రాజ్యాన్ని తీసుకుంటున్నాం అన్న ఆలోచన వీళ్ళకి లేదు. ఎందుకు అర్జునుడు కలిగింది? అర్జునుడు వచ్చాడు, చూశాడు, ఇది నాకు అక్కర్లేదు అనుకున్నాడు. బావా, ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదేమో, లోకం అంతా నిందిస్తుంది. ఇంతమందిని చంపి అన్నయ్యల్ని, అన్నయ్యల మామగారులని, ఆ, గురువుల్ని ఇంతమందిని చంపి, ఆహా అర్జునుడు ఎంత బాగా రాజ్యం చేస్తున్నాడు అని లోకం నన్ను నింద చేస్తుంది. నాకెందుకు నాకెందుకు వీళ్ళని చూస్తే యుద్ధం చేయాలనిపించట్లేదు. కాళ్ళ కింద మట్టి కదిలిపోతుంది. గాంధీవం సంస్కృతే, గాంధీవం ఒడుగుతుంది, చేతిలో దారిపోతుంది. బావా నా వల్ల కావట్లేదు, ఏం చేయాలి? నువ్వే రక్షకుడు, నువ్వేదో ఒకటి చేయాలి. పార్థం ప్రపన్నముద్దిశ్య, శరణాగతి చేసినటువంటి అర్జునుడిని ఉద్దేశించి కృష్ణుడు ఈ శాస్త్రాన్ని అవతరింపజేశాడు. అవునండి, కృష్ణుడికి మోహం కలిగింది, ఆయనకి ఏదో చెప్పాడు. ఇవాళ మనకేం అవసరం? అది అయిపోయింది కదా. 5120 సంవత్సరాలు కలియుగం ప్రారంభమయ్యి ద్వాపర యుగాంతం చివరిలో యుద్ధం అయింది. సరే, ఒక 5500 సంవత్సరాలు వేసుకోండి. అప్పుడెప్పుడో అర్జునుడికి మోహం కలిగితే కృష్ణ పరమాత్మ చెప్తే ఈ రోజు మనం ఎందుకు పఠించాలి దీన్ని? దీనికి ఇంకా ఇన్ని గ్రంథాలు ఎందుకు అంటే, అర్జునుడిని మిషగా పెట్టుకొని, ఒక సాగుగా పెట్టుకొని మనవంతరం తరించడానికి తర్వాత యుగాల్లో దానికోసం కృష్ణ పరమాత్మ ఇన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? అసలు నువ్వెవరు, నేనెవరు, వీళ్ళందరూ ఎవరు? ఎప్పుడైతే యుద్ధం సంకల్పం చేసాడో పరమాత్మ, వాళ్ళందరూ అప్పుడే నశించిపోయారు. ఊరికే అట్లా బొమ్మల్లాగా ఉన్నారంత, నశించిపోయారు. మరి ఆ సమయంలో మనం ఏం చెప్పుకున్నాం? ఒక మాట, ఏ శాస్త్రం చదివినా సరే తెలిసే 5 విషయాలు. అర్థ పంచక జ్ఞానం. ప్రాప్యస్య బ్రహ్మణ రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన, ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే, తథా ప్రాప్తి విరోధి చ. ఇదే ఏం చెప్పినా కూడా జీవస్వరూపం ఏమిటి? అయ్యా జీవుడు జ్ఞానానందమైన పురుషుడు, పరమాత్మకు సేవకుడు. మరి జ్ఞానం ఎందుకు ప్రకాశించట్లేదు? వాడి కర్మల వల్ల అనేక శరీరాల్లో ఉన్నాడు, శరీరం కప్పివేసింది, జ్ఞానం ప్రసరించట్లేదు. వీడు ఎప్పుడు అక్కడ చేరుకోవాల్సిన వాడే, ఆయన కైంకర్యం చేయాల్సిన వాడే. పరమాత్మ స్వరూపం ఏమిటి? పరమాత్మ అనంత కళ్యాణ గుణాత్మకుడు, ఏ దోషము లేనివాడు, ఉభయ విభూతి విశిష్టుడు, ఉభయ లింగ విశిష్టుడు. శ్రీమన్నారాయణ మన సంప్రదాయంలో శ్రీమన్నారాయణ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారంటే, ఉభయ లింగ విశిష్టుడు, ఉభయ విభూతి విశిష్టుడు అని చెప్తాడు. విశిష్టుడు అంటే దాంతో కలిసి వాడు అర్థం అన్నమాట. ఉభయలింగం ఏంటి? లింగం ఏంటి? శివలింగం విష్ణులింగం అని అది కాదు. లింగం అంటే ఐడెంటిఫికేషన్ అర్థం. ఏంటి ఉభయలింగం? ఒక ఒక ఐడెంటిఫికేషన్ ఏంటి? అనంత కళ్యాణ గుణాత్మకం, శ్రేయపతిత్వం అని లక్షణాలు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని ఈ పురుష సూక్తం కూడా మనకు చెప్తుంది. ఆయన గుర్తించడం ఎట్లా అంటే ఏం లేదా, ఎవడు భూదేవికి శ్రీదేవికి భర్త అయి ఉన్నాడో వాడే పరమపురుషుడు.
ఉభయ విభూతి విశిష్టుడు. రెండు విభూతులు ఉన్నాయి, ఒకటి లీలా విభూతి, నిత్య విభూతి. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయో తెలియదు. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా 25% లీలా విభూతి, ప్లే గ్రౌండ్ స్వామికి. ఆయన హిజ్ ఓన్ అబోడీ శ్రీ వైకుంఠం అక్కడ. ఇది ఆయన గురించి. ఉపాయం ఆయన చేరుకోవాలంటే కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది. ఒక్కొక్క యోగంలో యోగం అంటే ఉపాయం, ఆయన కలిసే విధానం చెప్పబడ్డాయి. అవన్నీ ఆయాసంతో కూడుకున్నాయి. అవన్నీ చెప్పిన తర్వాత చివరికి సులభంగా ఇవన్నీ నా వల్ల కాదు బావా అంటే, లేదు లేదు, ఇంతకన్నా గొప్పది ఒకటి ఉందాయా, అదే ప్రపత్తి శరణాగతి అన్నాడు. ఏమిటి? ఏం లేదు, నీవే దిక్కు, నీవే రక్షకుడవు, నీవు తప్ప ఇంకో మార్గం లేదు, ఇంకొక ఉపాయం కూడా లేదు, అదే శరణాగతి. రక్షిస్తా అన్నాడు. ఉపాయమే విరోధి. ఆయన చేరుకునే మార్గంలో విరోధులు ఏమిటి? సంసారం కదా, బంధాలు, ఇవన్నీ విరోధి. ఫలస్వరూపం. ఆయన చేరుకుంటే ఏం వస్తుంది? మళ్ళీ పుట్టక్కర్లేదు, ఏ బాధ పడక్కర్లేదు. అసలు బాధ అంటే ఏంటో పించ్ కొంచెం కూడా తెలియనటువంటి ఒక స్థితి, ఎప్పుడూ ఉండే ఆనందంగా ఉండే స్థితి, అదే మోక్షం. ఆ స్వామినికి, ఆ పెరుమాళ్ళకి, పిరాటికి కైంకర్యం చేస్తూ ఉండటం, అక్కడ ఉన్నటువంటి నిత్యులకు ముక్తులకు కైంకర్యం చేస్తూ ఉండటం, నిత్యం ఆనందంగా ఉండటం, ఇంతే 5 విషయాలు. వీటిని ఇంత పెద్ద శాస్త్రంలో చాలా డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. అంటే లైఫ్కి ఒక మాన్యువల్ లాగా ఎలా ఉండాలి చాలా ఉన్నాయి. శ్రీరామాయణం కూడా అది గొప్ప మాన్యువలే, అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీరాముడు భూమండలం మీద 11,000 సంవత్సరాలు నడయాడి ధర్మాన్ని ఉపదేశించడం కాదు, అనుష్ఠించి చూపించాడు. ప్రాక్టికల్గా అనేకమైన ధర్మాలు అందులో చెప్పబడ్డాయి. నువ్వెవరు నాయన, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఎవరిని చంపేది? ఆత్మ నిత్యము, శరీరం అనిత్యము, చాలా సూక్ష్మమైన ఆత్మ, అందులోకి దూరే వస్తువు ఇంకొకటి లేదు. మరి వీళ్ళందరినీ కనబడుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుగుణంగా ఈ దేహాలు వచ్చాయి. ఆ దేహం ఎక్కువ కాలం ఉండదు. ఎలాగైతే ఒక కొత్త షర్ట్ కొనుక్కొని ఓ 2 సంవత్సరాలు వాడి చిరిగిపోయిన తర్వాత పక్కన పడేసి ఇంకో కొత్త చొక్కా వేసుకుంటాము, అలాగే ఈ దేహం పడిపోయిన తర్వాత ఆ జీవాత్మ ఇంకో దేహంలో పోతుంది. జీవాత్మ ఎప్పటికీ ఉంటుంది, శరీరాలు మాత్రం మారుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు చంపుతున్నది ఎవరిని? జీవాత్మను అయితే నువ్వు చంపలేవు. ఎందుకంటే ఒక దాంట్లోకి దూరాలి అంటే వస్తువు ఒకటి పెద్దది ఒకటి చిన్నదై ఉండాలి. పెద్ద దాంట్లో చిన్నది దూరుతుందండి. ఒక యాపిల్ కట్ చేయాలి, కత్తిరీలకు వచ్చినప్పుడు దిగుతుంది కదా. మరి ఆత్మ అతి సూక్ష్మమైంది అంటే అందులోకి ఏది దూరే అవకాశం లేనప్పుడు అది ఇంకా దేనితోని నశింపబడదు. భూమిలో నీరు పడ్డప్పుడు నీటి అణువులు గట్టిగా ఉన్నటువంటి భూమి రేణువుల్ని విడదీసి 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 దాన్ని చొచ్చుకుపోయి విడదీసి దాన్ని శిథిలం చేస్తాయి. అలాగే పంచభూతాలు అలాగే వస్తువుని నశింపజేస్తాయి. కానీ ఆత్మ నశింపజేయడం కుదరని పరిస్థితి. ఎందుకంటే చాలా సూక్ష్మమైన, అందులోకి దూరలేదు కాబట్టి అది నశించదు. అందులో కూడా దూరేవాడు ఒక్కడే ఒకడు, కానీ ఆయనే పరమాత్మ. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అన్నిటికన్నా పెద్దదని మీరు ఏది అనుకుంటారో ఆ పెద్ద దాంట్లో కూడా వ్యాపించి ఉంటాడు. ఏది అన్నిటికన్నా చిన్నది అని మీరు అనుకుంటారో ఆ చిన్న దాంట్లో కూడా వ్యాపించి ఉండేవాడు పరమాత్మ. లోపల బయట ఉండేవాడే నారాయణుడు అని చెప్పి. ఎవరు నువ్వు చెబుతున్నావు ఇప్పుడు? ఆత్మనైతే కాదు. నువ్వెవరివి? క్షత్రుడు. మరి ధర్మం ఏమిటి? యుద్ధం చేయటం. నువ్వు వాళ్ళ మీద ఎందుకు కరుణ చూపిస్తున్నావు? నువ్వు వాళ్ళ మీద ఎందుకు కరుణ చూపిస్తున్నావు? వాళ్ళు ఎలాంటి వాడు? ఆతతాయిన. ఆతతాయిలు అంటే ఒక వ్యక్తి ఏ కోపం లేకుండా కూడా ఉరికిరికి వచ్చి వాడు ఊరికే కొట్టేవాడు, వాడు చంపేవాడు, వాడు డబ్బు తీసుకుని లాక్కుని వెళ్ళిపోయేవాడు, వాడు భూములు లాక్కునేవాడు, వాడి భార్యను లాక్కునేవాడు, ఇంట్లో ఉన్నటువంటి వాడి మీద అగ్ని ఆ మంట పెట్టేసి వాడిని చంపాలని చూసేవాడు, విషం పెట్టి చంపాలని చూసేవాడు. ఇగో ఈ 6 రకాలు ఉన్నటువంటి వాడిని ఆతతాయన అంటారు. ఈ 6 పనులు దుర్మార్గులైన వీళ్ళు చేశారు. ఈ 6 పనులు వీళ్ళు చేశారు. నదిలో పడేసి భీష్ముడిని సంహరించాలని, భీముడిని సంహరించాలని చూశారు. విషబంధం పెట్టారు, లాక్ష గృహంలో మంట పెట్టారు. ఇన్ని చేశారు కదా. వీళ్ళు చేయండి ఏంటి?
వీళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నావు నువ్వు కరుణ? అక్కర్లేదు. నీ ధర్మం ఏంటి? ప్రతివాడు వాడి వాడి వర్ణాశ్రమ ధర్మాలను పాటించుకుని ఉండడమే భగవంతుడిని సంతోషపరుస్తుంది. ఇంకా వేరే ఏం లేదు. అదే విషయం కురత్తాళ్ళు వాళ్ళు కూడా పంచస్థానంలో చెప్తారు. ఏది నీకు ప్రీతికరమో అది పుణ్యం, తదన్యత పుణ్యం, మిగతాదంతా కూడా అపుణ్యం అంటే పాపం. సింపుల్. అప్పుడు నువ్వు క్షత్రుడివి, యుద్ధం చేయాలి. హస్తాల స్నేహ కారుణ్య వాళ్ళ మీద చూపించాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ మీద నువ్వు స్నేహాన్ని, కరుణని చూపిస్తున్నావు. ధర్మాధర్మ ధియాకులం. ఇది ధర్మము, అది అధర్మము అని నిశ్చయించుకునే బుద్ధి లేకపోయింది అర్జునుడికి. అప్పుడు ప్రార్థిస్తే ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. మనకి మహాభారతాన్ని పంచమ వేదము అంటారు. భారత పంచమ వేద. పంచమ వేదము అంటే ఏంటి? 4 వేదాల సారం ఇందులో ఉంది కాబట్టి. పంచమ వేదమైన మహాభారతంలో పంచరత్నాలు ఉన్నాయి. 5 రత్నాలు. ఏమిటవి? సడత్ సుజాతీయము, విరాట పర్వము, యక్ష ప్రశ్నము, భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామం. 5 రత్నాలు. ఈ 5 రత్నాలు పంచమ వేదము అంటే 5వ వేదం అంటే పడే మహాభారతంలో ఉన్నాయి. మహాభారతానికి ఆ పేరు ఎలా వచ్చింది? మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారత ముచ్చతే. దాని యొక్క భారం 1,00,000 పైన శ్లోకాలు. అందువల్ల మహాభారతం. మహత్తు ఒకటి భారము, ఒకటి మహత్తు. అందుకనే మహాభారతం. ఏమిటి మహత్తు? మహాభారతం అంతా ఒకవైపు, గీతాశాస్త్రం శాస్త్రం ఒకవైపు పెడితే ఇదే ఎక్కువ తూతుంది. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇందులో మహత్తు ఉంది. వేదేషు పౌరుషం సూక్తం, ధర్మశాస్త్రేషు మానవం, భారతే భగవద్గీత, పురాణేషు చ వైష్ణవం అని మనకు పురాణోక్తి శ్లోకం. వేదాలలో పురుష సూక్తం చాలా గొప్పది. ధర్మశాస్త్రాల్లో మడుధర్మశాస్త్రం చాలా గొప్పది. మహాభారతంలో గీత గొప్పది. పురాణాల్లో శ్రీ విష్ణు పురాణం గొప్పది. ఇక్కడ గీత అన్నప్పుడు అందులో బై డిఫాల్ట్గా శ్రీ విష్ణు సహస్రనామం కూడా మనం కలుపుకోవాలి. ఎందుకు? గేయం గీత నామ సహస్రం శంకరాచార్య చెప్పారు. గేయం గీతా నామ సహస్రం. ఎప్పుడు భగవద్గీతని, శ్రీ విష్ణు సహస్రనామాన్ని సేవిస్తూ ఉండండి అన్నారు. ఇంకొకటి పరాశర భట్టర్ వారు శ్రీ విష్ణు సహస్రనామానికి భాష్యం రాస్తూ 6 విశేషణాలు చెప్తూ గీతా జైక్యార్థ తశ్చన అన్నారు. గీతలో చెప్పినటువంటి ఉపనిషత్ సంబంధమైన సమానమైన అర్థాలు కలిగి ఉండటం వల్ల విష్ణు సహస్రనామం చాలా గొప్పదండి అన్నారు. ఇన్ని కారణాల వల్ల ఇది గొప్పది అన్నారు. అందులో ఉన్నటువంటి గీత. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఈయన అడుగుతున్నప్పుడు, ఆయన చెప్తున్నప్పుడు మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇది కూడా ఒక క్వశ్చనే కదా. మిగతా వాళ్ళందరూ యుద్ధం చేయటం లేదా? ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తుంటే అంత అంత షార్ట్ స్పాన్లో గడగడా చెప్పేశాడా కృష్ణుడు 700 శ్లోకాలు? సరే, కృష్ణుడు చెప్పినవి ఒక 600 చిల్లర ఉన్నాయి అనుకోండి అని చెప్పేశాడా? అది ఎట్లా? దాన్ని ఎట్లా మనం తీసుకోవాలి? ఒక పక్క యుద్ధం, యుద్ధం అందరు సన్నద్ధమైపోయారు, ఒక పక్క శబ్దాలు. ఇలా ఉన్నప్పుడు ఈయన అక్కడ శ్లోకాలు చెప్పాడు, మిగతా వాళ్ళందరూ చూసుకుంటూ కూర్చున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళందరూ స్తబ్దులు అయిపోయారు. ఎందుకు? శ్రీ విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకం ఏంటి? విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవద్భు. అందరినీ తన వశములో ఉంచుకునేవాడు. 3వ నామానికి అర్థం వషట్కార. అందరినీ వశంలో ఉంచుకునేవాడు. ఋషికేశ అని ఇంకొక పదం కూడా ఉంది. శ్రీమన్నారాయణ పేరు. ఏం పేరు? ఋషికేశ. ఋషికంలో అంటే ఇంద్రియములు అని అర్థం. వాడన్నింటినీ తన అధీనంలో ఉంటాయి. సో అందరిలో తానున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కాసేపు పాజ్ చేశాడు. అట్లా నిశ్చేష్టులుగా ఉండిపోయారు. నేను చెప్పడం అయిపోయింది, మోహం తీరిపోయింది, యుద్ధం స్టార్ట్ చేశారు. సింపుల్. కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. ఎట్లంటారా? శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చే ముందు దుర్యోధనుడు ఒక మాట అన్నాడు. ఒక పెద్ద సభ పెట్టాడు. ఆ సభ పెట్టి కృష్ణుడట రాయభారానికి వస్తున్నట్ట, మీరెవరైనా లేచి నిలబడి పడిపడి దండాలు పెట్టి ఓవర్ యాక్షన్లు చేస్తే మాత్రం నచ్చదు. నేను చెప్తున్నాను, ఆయన వచ్చినా సరే మీరు లేవద్దు. పెద్ద సభలో చెప్పాడు. భీష్ముడు ఉండి, అయ్యో
సాక్షాత్తు కృష్ణుడు వస్తే లేవకుండా ఎట్లుంటాం? ఒక పెద్ద వాదం జరిగింది అక్కడ. నేను చెప్పిన అంటే రాజుని కదా నేను, చక్రవర్తి నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంకో మాట ఎందుకు? ద్రోణాచార్యుడు కొంచెం అంగీకరించలేదు. భీష్మ పితామహుడు ఒక మాట అన్నాడు. సరే, ఇవన్నీ కాదు. దుర్యోధన, నువ్వేం చేస్తే మేము అది చేస్తాం. నువ్వేం చేస్తే, నువ్వు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటావు, మేము అట్లే కూర్చుంటాం. నో ప్రాబ్లం. అయిపోయింది. తెల్లవారు ఆయన రానే వచ్చాడు. రాగానే మొట్టమొదటి ఫస్ట్ సింహాసనం నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దండం పెట్టింది దుర్యోధనుడే. ఆ తర్వాత అందరూ ఫాలో అయ్యారు. పడిపడి దండాలు పెడుతున్నారు. అయిపోయిన తర్వాత విపరీతమైన కోపం వస్తుంది ఒక పక్కన. కృష్ణుడు వచ్చి ఇంట్రొడక్షన్ లాగా డే 1 వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీటింగ్ పిలిచాడు. నేనేం చెప్పాను, మీరందరూ ఏం చేశారు? అవును, నువ్వేం చేస్తే మేము అది చేస్తాం అన్నాం. మీరు ఎందుకు నన్ను పెట్టారు? నువ్వు పెట్టావు కాబట్టి మేము పెట్టాము. నేనా? నేను ఎందుకు పెడతాను దండం కృష్ణుడికి? నువ్వు పెట్టావయ్యా అని చెప్పాడు. ఎవరు? భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు. వీడు ఎవరు చెప్పినా నమ్మడు. వాడికి కర్ణుడు అంటేనే బాగా ఇష్టం. ఈ మధ్యన ఆ సినిమాలో కర్ణుని బాగా ఎత్తు చూపించారు. ఇదే దరిద్రం ఏంటంటే అసలు పక్కన పెట్టేసి మిగతా వాటిని హైలైట్ చేసుకోవడం. వాడు చెప్తే నమ్ముతాడు. అవును దుర్యోధన, ఆయన రాగానే ఫస్ట్ నువ్వే వెళ్ళావు. అందరిలో ఉండి ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, వాడి వాడి కర్మలకు తగ్గట్టుగా ఆ ఫలాల్ని అందించేవాడు పరమాత్మ. జాగ్రత్తగా మన లోపలే ఉండి ఈస్ గివింగ్. ఏ పని చేసావు? పుణ్యం. కొంచెం పుణ్యం చేసి ఎక్కువ ఫలితం. వాడికి వెళ్ళిన చిన్న తప్పు చేసి పెద్ద శిక్ష పడ్డా నష్టమే కదా. ఆ నష్టం రాకుండా ప్రతి వాడిలో ఆయనే ఉండి ఇంతకు ఇంత, ఇంతకు ఇంత అని సాక్షిగా కూడా అనకూడదు, ప్రవర్తింపజేస్తున్నాడు పరమాత్మ. అంత శాస్త్ర విష్ణు పురాణం చెప్తుంది. అలా ఉన్నాడు. అందరిలో ఆయనే ఉన్నప్పుడు వీళ్ళు లేవకుండా ఎట్లుంటాడు? కాబట్టి కర్ణుడు చెప్పాడు, నువ్వు ముందు లేచావు, అందుకని వీళ్ళందరూ లేచారు. మూడో నామం షట్కార, అది పరమాత్మ. ఇది దుర్యోధనుడు యొక్క లక్షణం. ఇందులో మనం ముఖ్యంగా ఈ రోజున కొన్ని శ్లోకాల్లో కొన్ని విషయాలను ఒకసారి పరిశీలించే ఒక ప్రయత్నం చేద్దాం. మనం ఏం తెలుసుకోవాలి? ఒకచోట చెప్తున్నాడు పరమాత్మ 3వ అధ్యాయంలో, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ అని చెప్తాడు. అంటే ఏంటి? ఈ యజ్ఞాలు ఎందుకు చేయాలి? యాగాలు ఎందుకు చేయాలి? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? యజ్ఞం చేస్తే మనకి ఏమైనా ఫలం వస్తుందా? అంటే దాసుడు కొన్ని ఏదో కొద్ది టైంలో ఆఫీస్ నుంచి రాగానే ఒక హాఫ్ టైంలో ఒక చిన్న పీపీటీ ఎందుకో ఈ శ్లోకాలు పంచుకోవాలనిపించింది. ఇవే ముఖ్యమని కాదు, దాసుడు బ్రెయిన్లో ఉన్నవి మీ ముందు పంచుకుంటున్నాడు అంతే. జనరల్గా అడిగే ప్రశ్నలు కదా మన పిల్లలందరూ కూడా, ఎందుకమ్మా ఈ పూజలు, ఎందుకమ్మా ఈ యజ్ఞాలు, ఎన్నో హోమాలు చేస్తున్నా కూడా ఇంతవరకు కూడా మనం పెద్ద కారు కొనలేకపోయాను, ఎన్నో హోమాలు చేసాము, ఇంతవరకు కూడా కనీసం ఓ 2000 సేఫ్టీ ఉన్న 3 BHKలో ఉండలేకపోయాం. దేనికి పూజలు, దేనికి వ్రతాలు, దేనికి హోమాలు? ఇంత వ్యవస్థ ఏర్పాటు చేసిన పరమాత్మ ఒక వ్యవస్థలో ఈ యజ్ఞాల చేత ప్రతి దేవతలో అంతర్యామిగా పరమాత్మే ఉన్నాడు. ప్రతి దేవతలో అంతర్యామిగా పరమాత్మయే ఉన్నాడు. నమ్మాళ్ళ వాళ్ళు కూడా మనకు తిరువామిడి ప్రబంధంలో అదే విషయం చెప్తారు. అవరవర్ తమ తమది అరివరి వరివహై. వాళ్ళు ఆయా దేవతను ప్రార్థిస్తున్నా కూడా వీళ్ళందరూ మూర్ఖంగా ఆ దేవత అయితే ఇస్తున్నారు అనుకుంటారు వీళ్ళు. కానీ వాస్తవానికి ఇచ్చేది ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సిందే. బాత్రూమ్కి వెళ్ళాం, ట్యాప్ తిప్పాం, వాటర్ వస్తుంది, ఆహా ఎంత గొప్ప నల్లా, ఇంత మంచి నీళ్ళు వస్తుంది చాలా ప్రెషర్తోని అనుకుంటాం. వాస్తవానికి ట్యాంక్లో కదా ప్రెషర్ ఉంది. ట్యాంక్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో వస్తుంది. ట్యాంక్లో లేకపోతే ఎంత పెద్ద నల్లా చెప్పుకున్నా రాదు కదా నీళ్లు. ఇచ్చేవాడు వాడి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నాడు. భాగవత మహాపురాణంలో కూడా కృష్ణ పరమాత్మ ఆవిర్భావ సమయంలో తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం చతుర్భి లోకపాలై అని ఒక అర్థం అక్కడ. చతుర్భుజం అంటే లోకాల్ని పాలించే వాళ్ళందరూ కూడా వచ్చి కృష్ణ పరమాత్మ దాసోహం చేస్తారు. స్వామి
నీవు అవతరించావా భూమండలం మీద అని ఒక్కసారి దాసోహం చేసి ప్రోటోకాల్. ఒక పిఎం వస్తే స్టేట్లో ఉన్న సీఎం, మిగతా గవర్నర్, మిగతా వాళ్ళందరూ వచ్చి దాసోహం చేసినట్టుగా వైకుంఠంలో ఉండే స్వామి. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నమనికేతన నాగ పర్యంకం ముత్సృజ్య హ్యాగతో మధురాంపురి. ఆ పాలకడలిలో ఆదిశేషుడి పైన శయనించి ఉండే ఆ శ్రీమన్నారాయణుడు మధురా నగరంలో కృష్ణుడిగా జన్మించడం ఒక్కసారి ఆ లోకపాలందరూ కూడా వచ్చి నమస్కారం చేసి వెళ్ళారు. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి తీసుకుని వీళ్ళందరూ ఇచ్చేవాళ్ళు. ప్రతి యజ్ఞంలో మీరు ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞం చేసినా కూడా వాళ్ళ వాళ్ళ లోపల అంతర్యామిగా ఉండి స్వీకరించేది నేనే, ఫలాలు ఇచ్చేది నేనే. కాబట్టి మీరు పరస్పరం సహకారం చేస్తూ దేవతలను గౌరవించండి. తద్వారా వాళ్ళు మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తారు. వసుధ అని పేరు భూమికి. వసుధ అంటే అండి, వసు అంటే సంపద అని అర్థం అనమాట. సంపదలు ఇచ్చేది కదా భూమి. మరి ఆ సంపదలు ఓషధుల నుంచి వస్తాయి. ఇవన్నీ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? వర్షం నుంచి వస్తుంది. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞం నుంచి వస్తుంది. ఇంటర్లింక్డ్ ఇవన్నీ. ఇది ఒక చైన్ సిస్టమ్. ఇప్పుడు మనం సైన్స్ని ఈ శ్లోకాన్ని కోరిలేట్ చేసేంత టైం లేదు కాబట్టి బ్రీఫ్గా. కాబట్టి ఈ యజ్ఞాలు ఇవన్నీ మీరు చేయడం ద్వారా ఏమవుతుంది? దేవతలు సంతోషించి చక్కగా మీకు కావాల్సినవి మీకు ఇస్తారు తెలియజేస్తున్నాడు పరమాత్మ. ఎవరు కైంకర్యం సమర్పించినా సమర్పించకపోయినా, ఏ కొద్ది మంది కైంకర్యం సమర్పించినా, కొంతమంది జీఆర్ స్వాములు చాలా చోట్ల యజ్ఞాలు చేస్తుంటారు. లోక కళ్యాణార్థం అని చేస్తుంటారు. లోకం చక్కగా ఉండాలి అని ఒక మంచి సంకల్పం అదంతా కూడా. నేను బాగుండాలని ఒక యజ్ఞం చేసుకుంటే అది పరిమితమైనటువంటి ఇది. లోకందరి కోసం చేసేది చాలా గొప్పదైనటువంటి ఒక యజ్ఞం. చిరంజీవి స్వామి వారు కొత్తగా ఆశ్రమ స్వీకారం తీసుకున్న సమయంలో కూడా ఇది గోష్ఠిలోని పెద్దలు చాలామంది తెలుసు ఈ విషయం. ఏదో కొంతమందికి తెలియకపోతే వింటారని చెప్పడం అంతే. స్వామివారు కొత్తగా ఆశ్రమ స్వీకారం చేసినప్పుడు భాగ్యనగర్లో చాలా సంవత్సరాల పాటు కరువు కాటక వర్షం పడకపోతే ఎంతోమంది వచ్చారు, చాలా యజ్ఞాలు చేశారు, కాలేదు. వారిని కూడా మళ్ళీ పిలిపిస్తే ఎంతమంది వచ్చారు, మేము వచ్చి ఏం చేస్తాం, లేదు మీరు రావాలి. వారు రావడం, ఇక్కడ చేయటం, కుండపోతగా వర్షం పడటం చాలా చోట్ల. ద్రవ్యశుద్ధి చేయగానే కొంతకు అవుతుంది, కొంతమంది కావట్లేదు అంటే అర్థం ఏంటి? మంత్రశుద్ధి. ఆ ఋత్వికులు చేసేటువంటి యాగం చేసేటువంటి మంత్రాల్లో, రుక్కుల్లో దోషాలు లేకుండా ఉండాలి. ఏ డబ్బుతోనైతే మీరు ద్రవ్యాలు కొని యజ్ఞం చేస్తున్నారో అది పవిత్రమైనది అయి ఉండాలి. ఇలా ఎన్నో క్రైటీరియాస్ ఉన్నాయి. మరి అందు చేయగానే అవ్వలేదు అంటే చేస్తే అవ్వకుండా ఏది ఉండదు. 100% టేక్ మై వర్డ్. త్రికరణ శుద్ధిగా చేస్తే అవ్వంది ఏది ఉండదు. ఏదో ఒక లోపం ఉంటేనే సరి అయిన ఫలితం రాకపోవడము వ్యభిచారత్వము కలుస్తుంది. వ్యభిచారత్వము అంటే అర్థం ఏంటంటే సూడో రిజల్ట్ అనమాట. సగం వచ్చి సగం రాకపోవడం అర్థం అనమాట. వ్యభిచారత్వం అంటే వేరే అర్థం చేసుకోవద్దు. ఇది వేదాంత పరిభాషలో ఉన్నటువంటి పదం కాబట్టి పరిచయం కోసం చెప్పండి. ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాడు పరమాత్మ. దీని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు అదే అధ్యాయంలో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా. యజ్ఞ శిష్టాశిరస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై తే త్వఘం భుంజతే పాప ఏ పచంతి ఆత్మకారణాత్. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది నిజంగా. ఎందుకంటే ఎవడైతే తాను తినడం కోసమే అన్నాన్ని వండుకొని తింటున్నాడో వాడు పాపాన్ని తింటున్నాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు భూమి అజ్ఞానం, జడ పదార్థం. దాని నుంచి వచ్చేది ఈ చైతన్యం ఏముంటుంది? అందులో ఏముండదు. మరి ఎలా మనకు అంటే ఇప్పుడు మనం ఆహారం వండుకోవాలంటే ఒక 5 రకాల పాపాలు చేస్తాం మనం. పంచశూనములు అంటారు. పంచశూన గృహస్థస్య చుళ్ళీ పేషణ అపస్కర కండనీచ ఉదకుంభశ్చ బధ్యతే యాంతు వాహయన్ తాసాం క్రమేణ సర్వాసాం నిష్కృత్యర్థం మహర్షిభిః పంచక్లుప్త మహాయజ్ఞ ప్రత్యహం గుహమేధినా. పొయ్యి వెలిగించినప్పుడు కొన్ని క్రిములు, కొంత జీవరాశి నశిస్తుంది. సన్నికళ్ళు అంటే రాచిపళ్ళు నూరినప్పుడు కొన్ని నశిస్తాయి. ఊడ్చినప్పుడు చీపురుతోని దాని కింద పడి కొన్ని, ఉదయం పూట తిరువాదం చేసినప్పుడు క్లాత్తో ఇలానే చిన్న చిన్న చీమలు అని పోవట్లేదు కదా, పోతున్నాయి. రోకలి దంచడం కొన్ని జీవులు నశిస్తున్నాయి. నీటి కుండ, నీళ్ళు తీసుకొచ్చి ఆ కుండను తీసుకొని అక్కడ పెట్టడం, తలకి కొన్ని చనిపోవడం,
మరి ఈ పాపం అంతా దేన్ని పట్టుకొని ఉంది? అన్నాన్ని పట్టుకొని ఉంది. మీరు ఏది పడుతున్నారో దాన్ని పట్టుకొని ఉంది. మరి ఆ పాపాన్ని పట్టుకున్నటువంటి అన్నాన్ని మీరు భుజిస్తే మీరు దేన్ని భుజిస్తున్నారు? పాపాన్నే భుజిస్తున్నారు. మరి సాపాటు చేయకుండా ఎట్లుంటాం మరి? కష్టం కదా. అంటే యజ్ఞశిష్టాసన, ఎవడు యజ్ఞశేషాన్ని పుచ్చుకుంటున్నాడో వాడు అన్ని పాపముల నుండి విడువడుతున్నాడు. అంటే ప్రతిరోజు హోమం చేసి సమిత చేసి యజ్ఞం చేసి అప్పుడే సాపాడు వండుకొని తినాలి అది కాదు అర్థం. యజ దేవ పూజాయాం అని ధాతు. యజ దేవ పూజాయాం అంటే తిరువారాధన. ఇది ఇంపార్టెంట్. తిరువారాధన ఇంపార్టెంట్. తిరువారాధన చేసి ఆ పదార్థాన్ని భగవంతుడు నివేదిస్తే ఆ దోషం నీకు రాకుండా నేను చూస్తాను. ఆ దోషం నీకు రాకుండా నేను చూస్తాను. ఆరాధనలో చాలా విషయాలు ఉంటాయి. దీపారాధన దగ్గర నుంచి అలాగే ధూపం దగ్గర నుంచి ప్రతి చోట మన ఇంద్రియాలకు సంబంధించిన ఎన్నో విషయాలు అందులో ఉంటాయి. తత్వానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి. మూల ప్రకృతి, అక్కడి నుంచి మళ్ళీ తమస్సు, మూల ప్రకృతి, సాత్విక అహంకారం, రాజసిక అహంకారం, తామస అహంకారం, తన్మాత్రలు, ఇంద్రియాలు, ఇవన్నీ ఒకరోజు లింకు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ప్రతిదీ కంటితో చూసేటువంటి జ్ఞానం, దీపం వెలిగించడం, ఆఘ్రాణం, ముక్కు, తన్మాత్ర, దానికి సంబంధించినటువంటి ఒక విశేషణం, ఒక ఇంద్రియం, ఇవన్నీ పరమాత్మ మనకి ఇచ్చాడు కదా. అక్రీత లభ్యేషు, మార్కెట్లో కొనవలసిన అవసరం లేకుండానే ఇవన్నీ ఇచ్చాడు. పాపం ఎంతోమంది ఇంద్రియాలు సరిగా లేకుండా పుడుతున్నారు. కళ్ళు కనపడకుండా కొంతమంది పుడుతున్నారు, చెవిటి వాళ్ళగా కొంతమంది పుడుతున్నారు, కాళ్ళు లేకుండా కొంతమంది పుడుతున్నారు, కుంటి వాళ్ళగా పుడుతున్నారు, ఎన్నో రకాలుగా పుడుతున్నారు. పుట్టడంతోనే సకల రోగాలతో పుడుతున్నారు. ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉండేవాళ్ళు పుడుతున్నారు. ఇవన్నీ ఏం లేకుండా ఇన్ని ఇంద్రియాలు ఇన్ని రకాలుగా ఒక ప్యాకేజ్ ఇస్తే వాట్ వీఆర్ సపోజ్ టు డూ? కనీసం ఇంట్లో త్రివారాధన కూడా చేయకుండా వెళితే ఎట్లా? భగవద్ నివేదిత పదార్థాన్ని మనం స్వీకరించాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా మనం జీవనాన్ని సాగిస్తున్నామని అర్థం. ఎంత బిజీ లైఫ్లో ఉన్నా 5 నిమిషాలు 10 నిమిషాలు లఘువుగా తిరువారాధన చేసుకొని కాస్త వండిన పదార్థాన్ని పెరమాళ్ళకు చూపించి వాటి మనం తీసుకోవాలి. అలా కాకుండా ఎవడైతే తన కోసమనే వండుకొని తింటున్నాడో వాడు పాపాన్నే తింటున్నాడు. గృహమే దిన, గృహంలో హింస చేసేవాడని అర్థం. ఎంత ఇంపార్టెంట్ శ్లోకం ఇది. యజ్ఞాలు యాగాలు ఎందుకు చేయాలి? దాని వెనకాల సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు పరమాత్మ. అది ఎవరికో మన ఒక హిందూ జాతికే సంబంధించింది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఒక మనీషిగా బతకాలని ప్రతి వాడికి సంబంధించింది అనమాట. మనీషా అంటే బుద్ధి అని అర్థం, చక్కటి బుద్ధి గలవాడు. మనీషి అంటే బుద్ధి గల, మనీషా అంటే బుద్ధి, మనీషి అంటే ఆ బుద్ధి చక్కటి బుద్ధి గలవాడు అని అర్థం అనమాట. చక్కటి సంస్కారం బుద్ధి గలవాడు అని అర్థం. కాబట్టి ఇది కేవలం హిందీలో సంబంధించిన గ్రంథం అనుకోవడానికి వీలేదు. కాబట్టి ఇన్ని భాషల్లో, అరబ్లో కూడా తర్జుమా చేసుకున్నారు, అనేక భాషల్లో వాళ్ళు తర్జుమా చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని చదువుతున్నారు, ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మరి మనం ఎంతవరకు దీన్ని అధ్యయనం చేస్తున్నాం? ముందు చక్కగా శ్లోకాలు నేర్చుకోవటం, తర్వాత ఆచార్యముఖత భగవద్ రామానుజ భాష్యం, చాలా ప్రామాణికమైన భాష్యం. అవన్నీ మనం పెద్దల ద్వారా వింటే ఎన్నెన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఎన్నెన్నో విషయాలు. తర్వాత ఇంకొక 2 శ్లోకాలతో మనం ముగించుకుందాం 10 నిమిషాల్లో. దీనికన్నా ముందు ఒక శ్లోకం ఉంది. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య కన్నా ముందు. బహుశా అది కాపీ వేయటం మర్చిపోయి ఉంటాడు దాసు. అదే 18వ అధ్యాయంలో, 3వ అధ్యాయం కాదు ఇది, 18వ అధ్యాయం ఇది. ఇది 68వ శ్లోకం. దీనికన్నా ముందు ఒక శ్లోకం ఉంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా అన్నాడు పరమాత్మ. ఏంటి అర్థం? అర్జున, ప్రతి ఒక్కడి జీవుల హృదయాల్లో నేను తిష్ట వేసుకుని ఉంటాను. ప్రతి వాళ్ళ హృదయాల్లో, అన్ని ప్రాణుల్లో, హృదయ ప్రదేశంలో సమస్త ప్రాణులకు మాయయ అంటే పరమాత్మ యొక్క సంకల్పం. మాయ అంటే రకరకాల అర్థాలు చెప్తారు. మన సంప్రదాయంలో మాయ అంటే పరమాత్మ యొక్క సంకల్పమైన రూపం అన్నమాట. త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి. ప్రకృతి పరమాత్మకు లోబడే ఉంటుంది. దానికి కూడా భాగవతమే లింక్. మాయని ఆజ్ఞాపిస్తాడు పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించడానికి ముందు మాయని ఆజ్ఞాపించి ఆమె గర్భంలో ప్రవేశపెడతాడు. దేవి గర్భం పరమాత్మ యొక్క సంకల్ప రూపం అని అర్థం చేసుకోవాలి. బ్రాహ్మయన్ అంటే వాళ్ళ వాళ్ళ గుణాలకు అనుగుణంగా నడుచుకునేట్లుగా చేసి నేను చేస్తూ ఉంటాను. నేనే కూర్చొని ఉంటాను వాళ్ళలో. ఒకవేళ మనకి ఈ శ్లోకం బాగా అర్థమైతే ప్రతి జీవుల హృదయాల్లో నేను కూర్చొని వాళ్ళ వాళ్ళ కర్మలకు తగ్గట్టుగా చేస్తుంటాను. ఎలా చెప్పాడు ఎగ్జాంపుల్? యంత్రారూఢాని మాయ. ఇప్పుడు జైంట్ వీల్ అని మనందరం చాలామంది చూసే ఉంటాం. జైంట్ వీల్ అని పెద్దది ఇట్లా కూర్చున్నాం. ఎక్కాలంటే బాగా సరదాగా ఉంటుంది. కూర్చున్నాం, అది తిరగడం స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో సరదాగా ఉంటుంది, కొంచెం స్పీడ్ అయిన తర్వాత భయం అవుతుంది. భయమైనప్పుడు అరిచి అరిచి పక్క వాడినో కింది వాడినో తిడుతూ ఆపు 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 అంటే వాడిని పట్టుకొని నడిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరిని ఎవరిని పిలవాలి? ఎవడు దాన్ని ఆపరేట్ చేస్తున్నాడో వాడిని ప్రార్థించాలి. ఒరే ఆపరణ వాడు వాడప్పుడు ఆపుతాడు తప్ప పై వాడినో కింది వాడినో మా మామయ్య అనవసరంగా ఎక్కించారు, మా భార్య అనవసరంగా ఎక్కుదా ఉంది, మా అత్తగారు ఎక్కమన్నారు, మా తమ్ముడు ఎక్కమన్నాడని వాళ్ళని మెచ్చుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదు. భయపడుకుంటూ వాళ్ళ మీద అరిస్తే ఏ ఉపయోగం లేదు. వాళ్ళని ప్రార్థించినా ఏం ఉపయోగం లేదు. నిజంగా భార్య భయపడి భర్తను గట్టిగా పట్టుకుని మీ దండం పెడితే ఆపడన్నా కూడా వాడు ఆపడు. ఎందుకంటే ఆపేవాడు భర్త కాదు, మామయ్య కాదు, తండ్రి కాదు, బాబాయ్ కాదు, తమ్ముడు కాదు. యంత్రాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నాడో వాడు ఆపేది. వాడిని పట్టుకున్నా ఈ జెయింట్ వీల్స్ చక్రం, సంసారం అనే చక్రం, పుట్టడం పెరగడం, పుట్టడం, మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ పెరిగిపోవడం, ఇదంతా ఇది. దీని మీద మీకు భయం పుట్టినప్పుడు మీరు వాడిని పట్టుకోకుండా పై వాళ్ళని కింద వాడిని అడిగితే మళ్ళీ తెలుస్తూనే ఉంటుంది తప్ప ఉపయోగం లేదు. సింపుల్. మోక్షమిచ్చేత్ జనార్దనాథ్ 18వ అధ్యాయంలో 61వ శ్లోకంలో చెప్పాడు. ఆపరేటర్ నేను, దీని నుంచి బయటికి రావాలంటే ఆ ఫోర్స్ నుంచి రాగాల్సింది నేను. నన్ను పట్టుకుంటే అయిపోతుంది. మిగతా ఎక్కడ ఎవరిని పట్టుకున్నా ఉపయోగం శూన్యం. మిగతా దేవతలను ప్రార్థించిన కోరికలు తీరుతున్నాయి కదా? తీరుతున్నాయి. అర్ధకామాలని చక్కగా తీరుతున్నాయి. ప్రతి తీరిన కోరిక ఇంకో జన్మకి రెడ్ కార్పెట్. ప్రతి తీరిన కోరిక ఇంకో జన్మకి రెడ్ కార్పెట్. మళ్ళీ అదే స్కూల్, మళ్ళీ అదే కాలేజ్ లైఫ్, ఆడబిడ్డ కట్నాలు, పట్టు చీరలు, గొడవలు, కార్లు, బంగళాలు, ఆస్తి పంపకాలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, రొటీన్. దీని తర్వాత ఈ అన్ని యోగాలు చెప్పిన తర్వాత ఇంకా అబ్బో చాలా కష్టంగా ఉంది బాబా ఇవన్నీ చెప్పే, నా వల్ల అవ్వటం లేదు, ఏం చేయమంటారు, సులభంగా ఏదన్నా చెప్పంటే ఇది చెప్పేసి చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజా అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. పాపాల సమూహం అంతా కూడా పోవాలి అంటే అన్ని ధర్మాన్ని విడిచిపెట్టు అని కాకుండా నువ్వు ఏ పని చేసినా కూడా అందులో త్యాగం చెయ్యి అన్నాడు. కర్తృత్వ త్యాగం, తర్వాత మమతా త్యాగం, ఫలత్యాగం. ఇది నేను చేస్తున్నాను అన్నటువంటి బుద్ధిని త్యాగం చేయి, నాకు సంబంధించింది అన్నది త్యాగం చేయి, దీనివల్ల ఈ ఫలం నాకే అన్నదాన్ని త్యాగం చేయి. ఇప్పుడు దీన్ని మనం తిరుప్పావతో సమన్వయం చేస్తే, తిరుప్పావే భగవద్గీత అని మనం టాపిక్ పెట్టుకున్నాం అనుకోండి, 5వ పాసం అనుకున్న నోటుకుందాం. மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவில் தூயோமாய் வந்தோம் தூய தூமலர் தூவி வாயனார் பாடி
మనం తినాల్సింది ఇంకా పరిశుద్ధమై వచ్చి ఒక పుష్పాన్ని విసిరి నోరారా కీర్తించి మనసారా చింతిస్తే కదా. అంటే ఏంటి ఇక్కడ పరిశుద్ధం అంటే అర్థం ఏంటి? మనసా వాచా కర్మణ ఒకటి, ఆ తర్వాత ఈ మూడు చెప్పబడింది కదా. దీనివల్ల ఇప్పుడు ఆ పాశురం యొక్క అవతారికి ఏంటి? గోదాదేవి రావటము, అందరిని సమీకరించుకోవటము, ఈ వ్రతం చేద్దాం అనటము, చేస్తే మన కృష్ణుడు లభిస్తాడు. పర అని ఒక వాయిద్యం ఉంది, అది వ్రతానికి కావాలి అని పై పై అర్థం. పర అంటే పరమాత్మనే ఎప్పుడు సేవిస్తూ ఉండి వైకుంఠంలో పరమాత్మ చేసేటువంటి ఒక కైంకర్యము, ఇది నిగూఢంగా ఉన్న అర్థం. అందరిని పిలిచిన తర్వాత గోపికలు ఉండి, అయ్యో అవశ్యం అనుభోక్తవ్యం కృతాకర్మ శుభాశుభం అని ధర్మశాస్త్రం మనకు చెప్తుంది కదా. కోట్ల జన్మంలో చేసిన పాపం పుణ్యం అనుభవిస్తే తప్ప పరమాత్మ దర్శనం కాదు అంటుంది. నువ్వేమో రండి దొరుకుతుంది కృష్ణ పరమాత్మ లభ్యం అవుతాడు అంటున్నావు గోదా. ఎలా ఇది సాధ్యం? ఏం లేదు, చేసే ప్రతి దాంట్లో ఇది నాది అనుకోకండి, నేను చేస్తున్నాను అనుకోకండి, దీనివల్ల ఫలాన్ని ఆశించేదాన్ని పక్కన పెట్టేసేయండి. అలా పెట్టేసి మనసా వాచా కర్మణ ఆ పరమాత్మకు ఒక పుష్పం సమర్పించి చక్కగా ఆయన నామాన్ని సేవించి ఒక మనసులో చింతిస్తే చాలు. అన్ని భయపాలు తీని తూసాగం చెప్పేలో రెంబావాలి. అంతకుముందు ఉన్నటువంటి సంచితము ఇక రాబోయే అవన్నీ కూడా అగ్నిలో వేసిన దూది పింజలాగా. ప్రారంధం ఉంది కదా ఈ జన్మలో, ఏం కాదు అవన్నీ. యథా పుష్కర బలాస ఆపో న శ్లిష్యంతే. ఎలా అయితే తామరాకు మీద నీటి మీద ఉన్నప్పటికీ కూడా కాంటాక్ట్లో ఉన్నా కూడా దాన్ని అనుకోకుండా ఇలా కొంచెం తామరాకుని ఇలా అన్నా కూడా ఆ నీరు బిండి కింద పడిపోయినప్పుడు ఇంతకుముందు తామరాకు మీద నీటి బిందు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. సమన్వయం అయిపోయింది అక్కడ. వాడనట్టు వదిలేసేమన్నాడు. మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. నన్ను ఒక్కండి శరణు వేడు అన్నాడు. నీవే ఉపాయం ఆకించిన్యత్వము అనన్య గతిత్వము అన్నాడు. నా దగ్గర కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం చాలా చదువుకున్నాను, చాలా చోట్ల కైంకర్యాలు చేశాము, చాలా చోట్ల ప్రవచనాలు చెప్పాము, చాలా చోట్ల చాలామందికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్వామి కరుణించు. అట్లా ఒకవేళ భావన ఉంటే అవి ఏం పనికిరావు, అవి చూసుకో అంటాడు, వదిలేస్తాడు అంతే. ఇంకా అవేం పనికిరావు. నా దగ్గర ఒకటి ఉంది అంటే చాలు అని వదిలేస్తాడు. నా దగ్గర ఏం లేదన్న వాడిని పట్టుకుంటాడు. ఎందుకు అంటే ఆయనకు అనంతమైన కళ్యాణ గుణాల్లో ఒక గుణం సహాయ నిరపేక్షత్వం. ఇంకొకటి కలిస్తే ఆయనకు ఒప్పుకోడు. నేనే మొత్తం నీవే స్వామి, నాది ఏమీ లేదు, నా దగ్గర ఏ ఉపాయం లేదు. నీకు మోక్షం ఏమని నువ్వు అడుగుతున్నావు, శరణాగతి చేస్తున్నావు, ఏం చూసి ఏమంటావా? పలానా చదువుకున్నావా, పలానా కైంకర్యం చేసావా, పలానా యజ్ఞం చేసావా? ఏమీ లేదయ్యా, నీవే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు నేను కాదంటే ఇంకో గతి కూడా లేదు. ఆజ్ఞించత్వము అనన్య గతిత్వం. ఏమిటి పాపాల సమూహం అంటే ఏంటి? ఏది పాపం? భగవంతుని చేరకుండా ఏది అడ్డుపడుతుందో అదే పాపము అనబడుతుంది. అదే పాపం అనబడుతుంది. దాన్ని తీసేస్తాను అన్నాడు. మరి ఆ జీవుడు చేసినటువంటి కొన్ని కర్మలు ఉంటాయి కదండి, మంచి చెడు. మనం మంచి చేసినప్పుడు కాస్త పుణ్యం అనుభవించాలి కదా. ఆ పాపాలు ఏదో తెలిసి తెలియక చేసినప్పుడు చెడగా చేసిన తర్వాత పరమాత్మ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మరి ఆ జీవుడికి అనాది కాలంలో వచ్చిన కొన్ని పాపాలు పుణ్యాలు ఈ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు అంటే ఉత్తరాగములు పూర్వరాగములు అని మనకు శ్రీభాషలో దానికి సమాధానం దొరుకుతుంది. ఆ జీవుడికి అనుకూలంగా ఎవరు ఉంటారో, ఆయనకి ఎవరైతే సహాయం చేస్తారో, ఆయన పట్ల అనుకూల భావనతో ఉన్న వాళ్ళకి ఈ జీవుడు పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు పరమాత్మ. ఈ జీవుడి మీద అనేకమైన నిందలు కొంతమంది ఎదుగుతున్నా చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పాపాలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. కొంతమంది పాపం ఎవరిని చంపరు, ఎవరిని చేయరు, కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఎవరిని నిందిస్తూనే ఉంటారు. వాళ్ళకి అదే పని అనమాట. మీరు ఎంత మంచి వ్యక్తి గురించి చెప్పండి, ఏదో ఒక లూప్ హోల్ తీసుకొస్తారు. వాడా ఎంత మంచి చెప్పండి, కొంతమంది అట్లాగే ఉంటారు. అలాంటి వాడికి ఈ ముక్త పురుషుడు ఎప్పుడైతే ఉన్నాడో వాడి పాపాలన్నీ అటు ట్రాన్స్ఫర్ చేసి వాడితోని అక్కడ పంపించేస్తుంటాడు. వాడి జీవితం ఎంతకాలం ఉన్నా వాడిని వీడిని తిట్టుకుంటూ ఉండటమే, వాళ్ళు వీళ్ళు లూప్ హోల్ చూపిస్తూ ఉండటమే అంతే. ఒక మంచి పని చేస్తే మనవాడే మంచి పని చేస్తున్నాడు, చేద్దాం, అందులో మనం భాగస్వామ్యం అవుదాం అనే ఆలోచన వాడికి జన్మకు రాదు. ఇంకా మీరు ఎంత గొప్ప పని చేయండి, లూప్ హోల్స్. భాగవత ఆచార కటాక్షంతో ఏదో కొద్ది విషయాలు మీతో పంచుకున్న ఒక భాగ్యం, మీ అందరి సహకారంతో. ఒక ముఖ్యమైన విషయం ఈ రోజున కాస్త విన్నామంటే ఏదో కొంత టేకవే కూడా ఉండాలి కాబట్టి శ్రీవర్షం శ్రీనివాసాచార్య స్వామి వారు మహానుభావుడు. దాసుడుతో కొన్ని ఫొటోస్ మీరు గోష్ఠిలో కూడా చూసి ఉండొచ్చు వారిని. గీతాభాష్యం అని 3 షట్కాలు అంటారు వీటిని. షట్కము అంటే 6 అధ్యాయాల సమూహం. చాలా చక్కగా తెలుగులోకి వారు అనువదించారు. అనేక
ఇది మొదటి శతకం. ఇది రెండవది. పుష్పాలు ఉన్నాయి. ఇది మూడవది. చాలా అద్భుతంగా రాశారు. అంటే మనం చదువుకుంటే అర్థం కాకపోవచ్చేమో, కొంత కొంత అర్థం అవ్వచ్చేమో, కానీ ఒకసారి ఆచార్య భూత సేవిస్తే గీతా భాష్యం మనకి చక్కగా అర్థం అవుతుంది. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నించండి. ఆ గ్రంథాలు కావాలనుకున్న వాళ్ళు దాసుడికి మెసేజ్ చేయండి. కోడూరు లక్ష్మణాచార్య స్వామి వారు ఉంటారు వనస్థలిపురంలో. వారు అందజేస్తారు మీకు. ఎందుకంటే వారి దగ్గర రిపోజిటరీ ఉంది, గ్రంథాల రిపోజిటరీ ఉంది ఫిజికల్ ఫామ్లో. బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాథాయ పార్థసూతాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అడియన్ రామానుజదాస్ శ్రీమతి రామానుజాయ నమః. గోష్ఠి స్వరూపానుభవంగా దాసోహం సమర్పిస్తూ స్వస్తి. అడ్మిట్ చేసుకోవచ్చండి. ఉన్నారా? అడిగిన దాసోహం స్వామి. మరి చాలా జారుకున్నా? అడిగిన స్వామి. కాలక్షేపం చాలా బాగుంది స్వామి. కృష్ణ పరమాత్మ అనుగ్రహం. దాసోహం స్వామి. దాసోహం అడి మమ్మల్ని జైంట్ లెక్కిచ్చేసి భయపెట్టేశారు కదండి. ఏంటి లెక్కించేసి భయపెట్టి చేసావా? జైంట్ వీల్ ఎగ్జాంపుల్ తో ఎంత మంచిగా చెప్పొచ్చు. ఫస్ట్ టైం వింటున్నాను. చాలా బాగుంది. గుర్తుండిపోతుంది ఎప్పటికీ. చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. చాలా బాగుంది. చాలా సంతోషం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు శ్రీమతి రామానుజాయ.